ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడడానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలో పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని నేను చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఇంతని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించుట సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్స్‌ని మాత్రమే ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అవ్వడానికి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వద్ద డైలీ ట్రేడింగ్ చేయాలి. మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. చాలా కష్టం కానీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేసాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని వీడియోస్ ఇస్తావా? కాల్స్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా? నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. దాని ద్వారా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఇప్పుడు మనం లైవ్‌లోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ లైవ్‌లోకి. నిఫ్టీ లైవ్‌లోకి వెళ్ళేటప్పుడు ముందు మనం ఏం చేస్తాం? టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేస్తాం. మన జోన్ కాడ నుంచి ఎంట్రీ తీసుకుంటాం. ఇది ఇప్పుడు మన జోన్ వచ్చి ఇది మన జోన్. ఇది అంటే మన జోన్. ఈ జోన్‌కి పొద్దున ఓపెన్ అయినాక ఏం చేసింది? పొద్దున ఓపెన్ అయినాక కిందకి పోతానని కన్ఫర్మ్ చేసింది. కిందకి పోతానని కన్ఫర్మ్ చేసింది. ఎక్కడి నుంచి కిందకి పోద్ది? ఎక్కడి నుంచి కిందకి పోద్దంటే ఈ హైని తింటేనే కిందకి పోద్ది. ఓకే. ఈ హైని తినాలి. ఫస్ట్. ఫస్ట్ ఈ హైని తిన్నాక మనం కన్ఫర్మ్ చేస్తే అన్ని సెల్లింగ్ చేస్తాం. ఓకే. అది అయిపోయింది తీసేయి. అది మన టార్గెట్. ఇప్పుడు ఇక్కడ నేను ఎంట్రీ గురించి చెప్తున్నా. ఏందంటే, ఇప్పుడు ఇది కన్ఫర్మ్ చేసింది గదా! ఇక్కడికెళ్ళినాకే ఎందుకు లోవర్‌లో క్రియేట్ చేసింది? ఓకే. లోవర్‌లో క్రియేట్ చేసింది. ఇప్పుడు లోవర్‌లో క్రియేట్ చేసిందని అందరూ సెల్ చేయడానికి రెడీ అయిపోతారు. కానీ నేను జోన్‌ని పట్టుకొని రీడ్ చేస్తున్నా. జోన్‌ని పట్టుకొని ఎలా రీడ్ చేస్తున్నా? ఫస్ట్ పైకి పోయింది. పైకి పోయినాక ఏం చేసింది? జోన్ ఒక హై లెవెల్ టెస్ట్ చేసింది. హైని బ్రేక్ చేయలా. ఓకే. మళ్ళీ జోన్ లోని సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ హైని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. బ్రేక్ చేయలేకపోయింది. ఇప్పుడు క్రూషియల్ టైమ్. మన ఎంట్రీ ఇప్పుడుంటది. ఈ జోన్‌లో లో లెవెల్‌ని టచ్ అయింది కదా! లో లెవెల్‌ని టచ్ అయినాక హైని బ్రేక్ చేయాలి. హైని బ్రేక్ చేయలేదు అంటే ఇది ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసుకుంటూ ఈ లో దగ్గరికి రావాలి. ఈ లో దగ్గరికి వస్తదా? అసలు దీన్నే బ్రేక్ చేస్తదా అనేది అది చూసుకుంటది. కానీ మన ఎంట్రీ ఇక్కడి నుంచి ఉండాలి. ఎప్పుడైతే 2 క్యాండిల్‌ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మన ఎంట్రీ ఉండాలి. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా కదా! ఇప్పుడు దీన్ని టచ్ అయింది కదా! దీన్ని టచ్ అయినాక ఏం చేసింది? హై రేసుకుంటా పోయింది. ఇప్పుడు ఈ హైకి మారిపోద్ది. ఈ హైకి మారిపోయినాక మళ్ళీ ఏం చేసింది ఇది? లోన్ బ్రేక్ చేసింది. లోన్ బ్రేక్ చేసింది కదా! లోన్ బ్రేక్ చేయకూడదు. అదే లో వోల్టాయిల్ ఏసుకొని 2 క్యాండిల్ బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసుకునేవాళ్ళం. ఇదేం చేస్తుంది? ఇదేం చేస్తుంది? హైయర్ అయ్యి మళ్ళీ హైని బ్రేక్ చేసింది. ఇప్పుడు హైని బ్రేక్ చేసినాక ఇంకెళ్ళిపోవాలి. ఈ హైని బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఇంకో క్యాండిల్ ఏసి 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుందా మన ఎంట్రీ ఉంటది. ఏ స్ట్రైక్ ప్రైజా? నిఫ్టీ 25,950. దాన్ని తీసుకుంటాము. మనం మినిమమ్ 60-100 టెక్నికల్ ట్రేడ్ 60-100 పాయింట్లు పట్టుకోవాలి. అది ఎంత ఇస్తది ఏంది అనేది అది చూసుకుంటది. ఓకే. ఇప్పుడు కన్ఫర్మేషన్ అయింది. ఇప్పుడు హైని బ్రేక్ చేయలేకపోతే 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే మన ఎంట్రీ ఉంటది. ఎక్కడి నుంచి? ఇది. దీన్ని టచ్ అయినాక 2 క్యాండిల్ బ్రేక్ చేయాలి. ఓకే. టచ్ అయినాక 2 క్యాండిల్ బ్రేక్ చేయాల. దీన్ని టచ్ అవ్వాలి. దీని దగ్గరికి ఇంకా ప్రైస్ పోలా. ఇక్కడే లోవర్‌లో క్రియేట్ చేసింది. అంటే ఇక్కడ ఏదో ఉంది. అందుకే లోవర్‌లో క్రియేట్ చేసింది. మళ్ళీ లోవర్‌లో క్రియేట్ చేసినాక మళ్ళీ పైకి పోయింది కదా! పైకి పోయింది ఇంక ఎళ్ళిపోవాలి. దీన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తూ ఎక్కడికెళ్తే 2 క్యాండిల్ ఓకే. ఇక్కడి నుంచి మళ్ళీ 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుందనుకో మన ఎంట్రీ ఉంటది. స్టాప్ లాస్ 20 పాయింట్లే ఉంటది. పెడతాం. ఎంట్రీ తీసుకుంటాం. అది. ఓకే. అది. చూస్తా ఉన్నాం. ఏం చేస్తది? అని అదే ప్రూవ్ చేస్తది. అది ప్రూవ్ చేసినాక మనం ఎంట్రీ తీసుకుందాం. పోస్ట్ చేసేస్తా. ఇమ్మీడియేట్‌గా పోస్ట్ చేసేస్తా. ఓకే. అది. చూస్తా ఉండండి. భారత్ ఎయిర్‌టెల్ ఎంట్రీ తీసుకున్నా. ఏడ ఎంట్రీ తీసుకున్నా రూ. 7 వచ్చింది ఎస్ఎల్. 2.5 వచ్చింది. మళ్ళీ రివర్స్ పోయింది. సరే రివర్స్ పోయింది. మనం 1:4 రానిది మినిమమ్ మన జోన్ టచ్ అయింది. మనం ఎగ్జిట్ కాము. చూద్దాం. అది సాయంత్రానికి ఎస్ఎల్ పోద్దా? టార్గెట్ హిట్ అయితేనే ఇంక అది చూసుకుంటది. ఓకే. అది. నిఫ్టీ మన టార్గెట్ ఇప్పుడు. ఓకే. అది. చూడండి. ఇది ఇప్పుడు మళ్ళీ లోన్ బ్రేక్ చేయకూడదు. ఇప్పుడు ఇలాంటి క్యాండిలేసి 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ ఇస్తాం. దీనిలో లో ఎంత? దీనిలో వచ్చి 25,851 55 పైసలు. దీనిలో వచ్చి 25,851 65 పైసలు. 55, 65 అంటే లోన్ బ్రేక్ చేసింది. అంటే మళ్ళీ ఇన్వాలిడ్ క్రియేట్ చేసింది. మళ్ళీ ఇన్వాలిడ్ క్రియేట్ చేసింది. చూద్దాం. అదే ఫ్లోలో ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసిందనుకో అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయింది. ఎళ్ళిపోద్ది కిందకి. ఓకే. బ్రేక్ చేయదది.
చూడండి, చూస్తా ఉండండి. బ్రేక్ చేసిందా? బ్రేక్ చేసిందా? చేసిందా? చేసింది. బ్రేక్ చేసింది. ఏ క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసింది. ఓకే. మనం ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాం. మనం ఎంట్రీ తీసుకున్నాం ఇప్పుడు 25,950. ఏమి ఇబ్బంది పడద్దు, తీసుకుందాం. ఓకే, అది చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో. బ్రేక్ చేసేయాలా. బ్రేక్ చేసి పోయింది, గ్రేట్ క్యాన్ బ్రేక్ చేస్తుందని గెలిపోద్ది. మనకి ఎన్ని పాయింట్లు వస్తుందో చూద్దాం. ట్రిగర్ అయింది. మనకి 60 పాయింట్లు కావాలి. ఓకే, చూద్దాం. ఓకే, అది ఈ రోజుకి. ఓకే, దాన్ని బ్రేక్ చేసేస్తుంది. ఇంక ఇది పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ముందు ఆ జోన్ గీస్తున్నానంటే జోన్ గీసి ఎంట్రీ తీసుకునేది కాదు, అక్కడ రీడ్ చేయాలి. రీడ్ చేస్తేనే అది ఆన్సర్ చూపిస్తుంది, లేకపోతే అది ఆన్సర్ చూపించదు. దాన్ని రీడ్ చేసే విధానం కూడా తెలియాలి. జోన్ గీసినంత మాత్రం లోలో ఎంట్రీ తీసుకుంటే హైలో ఎగ్జిట్ ఇవన్నీ కాదు. ఆ జోన్ ఎలా ఎలా టెస్ట్ చేస్తుంది, ఎలా ప్రైస్ టెస్ట్ చేస్తుంది అని సింక్ చేసుకుంటూ రీడ్ చేస్తూ ఎంట్రీస్ తీసుకోవాలి. ఎస్ఎల్ 20 పాయింట్స్ కూర్చుంటే 20 పాయింట్స్ పెట్టి తీసుకొని ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, అది ఈ రోజుకి. ఓకే.